Praise the Lord. Hallelujah. 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 క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ఆ త్రియేక దేవుని పరిశుద్ధ నామములో ఆశీర్వాదము. దేవుడు మిమ్మును మీ కుటుంబములని గొప్పగా దీవించునుగాక. కథోలిక తిరుసభ మనకి ఈ యొక్క పవిత్రమైన తపస్కాలాన్ని ఏర్పాటు చేసి ఉన్నది. ఈ తపస్కాలంలో దేవుడు మనతో ఒక ప్రత్యేకమైన సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకోవాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. గాడ్ ఈస్ కాలింగ్ us into a deep and intimate relationship. మరి ఈ యొక్క పవిత్రమైన సన్నిహితమైన సంబంధంలోనికి ఆయన ఏ విధంగా ఆహ్వానిస్తున్నాడంటే, మీ మనస్సు మార్చుకొని, మీ హృదయములను మార్చుకొని, మీ మనస్సుని మీ హృదయాన్ని నా వైపు తిప్పి నా చెంతకు రండి అని చెప్పి ఆ దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. మరి ఈ తపస్కాల ఆరంభములో దేవుడు ఇస్తున్న ఆహ్వానానికి స్పందించటానికి మీరు సిద్ధముగా ఉన్నారా? అవును ప్రియులారా, మనం దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నాం. విభూది బుధవారం రోజున మొదటి పఠనంలో యావేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 12-13 వచనాలలో, ఇదిగో మీరు దుఃఖపూరితులై ఉపవాసంతో దేవుని వైపు మీ హృదయాలను మరచి పాప క్షమాపణకై వేడుకోండి అని. మరి అదేవిధంగా మనం వాక్యంలో చూస్తున్నాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, మీరు హృదయ పరివర్తన చెంది దైవరాజ్యాన్ని స్వీకరించండి, దేవుని సందేశాన్ని స్వీకరించండి అని చెప్పి దేవుని వాక్యం మనల్ని ఆహ్వానిస్తూ ఉంది. ఆమోసు ప్రవక్త 5వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు ప్రజలని ఈ విధంగా ఆహ్వానిస్తున్నాడు, మీరు నా చెంతకు రండి, మీరు జీవమును బడయుదురు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని నుంచి మనం దూరంగా వెళ్ళటం ద్వారా మనలో జీవాన్ని కోల్పోతున్నాం. యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో నేను జీవం ఇచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నానని పలుకుతున్నాడు. మరి దేవుని యొక్క జీవం మనలో మనం కలిగి ఉంటున్నామా? దేవుని యొక్క సాన్నిధ్యాన్ని మనం కలిగి ఉంటున్నామా అని ప్రశ్నించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పరిశుద్ధమైన తపస్కాలంలో ఏ విధంగా ఒక రైతు విత్తనాలు చల్లే ముందు భూమిని సిద్ధం చేస్తున్నాడో, అదేవిధంగా ఆశీర్వాదము, రక్షణ అనే విత్తనాన్ని మన జీవితంలో చల్లటానికి దేవుడు మన జీవితాన్ని, మన హృదయాలని, మన మనస్సులని సంసిద్ధపరచుకోవటానికి ఆహ్వానిస్తున్న పరిశుద్ధ సమయమే ఈ తపస్కాలము. కేవలం ఇదొకటే కాదండి. ఈ తపస్కాలములో ప్రత్యేకముగా యేసుక్రీస్తు శ్రమలు, బాధలు, ఆయన శిలువ మరణమును మరియు ఆయన యొక్క పునరుత్థానమును ధ్యానించడానికి తండ్రి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. తిరుసభ మనకి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఇస్తూ ఉంది. అంటే భూమిని రైతు తయారు చేసేటప్పుడు ఏ విధంగా అనవసరమైన కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగిస్తూ ఉన్నాడు. విత్తనం చల్లబడాలంటే, విత్తనం వెద చేయబడాలంటే భూమి సారవంతమై సంసిద్ధత కలిగి ఉండాలి. మరి దేవుని యొక్క ఆశీర్వాదము నీ జీవితంలోనికి రావాలంటే నీ జీవితం కూడా ప్రియ సహోదరి సహోదరుడా సంసిద్ధపరపబడాలి. దేవుని కోసం సంసిద్ధపరపబడాలి. నువ్వు దేవునితో ఐక్యం కావడానికి మొట్టమొదటగా మనం చూస్తున్నాం, ఈ యొక్క తపస్కాలంలో దేవుడు మనల్ని తయారు చేసుకోమంటున్నాడు. గలతీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 3-4-5 వచనాలలో మనం చూస్తున్నాము. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది, తన పనిని తానే పరీక్షించుకోవలెను. అంటే నీ జీవితాన్ని నీవు పరిశీలించుకోవాల్సిన, సంసిద్ధపరచుకోవాల్సిన సమయము ఆసన్నమైనదని గుర్తుంచుకో.
ఈ తపస్కాలములో నీ జీవితాన్ని, నీ హృదయాన్ని పరిశీలించుకోవడానికి దేవుడు ఇస్తున్న అమూల్య సమయం ఇది. దేవునితో నీ సంబంధం ఎలా ఉంది? మనుషులతో నీ సంబంధం ఎలా ఉంది? నీ హృదయంతో నీకు సంబంధం ఎలా ఉంది అని దేవుని ముందు కూర్చొని ఆత్మ పరిశీలన చేసుకునే సమయమే ఈ యొక్క తపస్కాలము. అంతేకాదండి, నిన్ను నీవు క్రమశిక్షణలోనికి తీసుకుని రాగలిగే సమయమే ఈ యొక్క పవిత్రమైన తపస్కాలం. ఎందుకంటే ఆత్మీయ క్రమశిక్షణ లేకపోతే ఏ వ్యక్తి కూడా దేవునిలో ఎదగలేడు. ఆత్మీయ క్రమశిక్షణ లేకపోతే ఏ వ్యక్తి కూడా దేవునితో స్నేహములో ఉండలేడు. అవును ప్రియులారా, ఈ ప్రత్యేకమైన తపస్కాలంలో మనం దేవుని కోసం ఒక ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించి ఆయన కోసం త్యాగపూరిత క్రియలను చేపట్టి దేవుడే నా జీవితంలో ప్రాధాన్యం అని చెప్పి మనం బాహాటంగా ప్రకటిస్తున్నాం. మరి ఈ యొక్క తపస్కాలము ప్రియులారా, దేవుడు మనందరినీ కూడా ఒక ప్రత్యేకమైన సమయాన్ని ప్రార్థనకు కేటాయించమని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇట్ ఈస్ అ టైమ్ ఆఫ్ స్పిరిచువల్ రెన్యూవల్ అండ్ గ్రోత్. ఉపవాస ప్రార్థన ద్వారా, దాన ధర్మాలు చేయటం ద్వారా దేవునికి అతి దగ్గరగా చేరువవ్వాలని చెప్పి మనల్ని ఈ యొక్క పరిశుద్ధ కాలము ఆహ్వానిస్తూ ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే ఈ యొక్క పరిశుద్ధ కాలములో సంవత్సరం అంతా మనం ఎలా ఇతరులకి మనకి మధ్య, దేవునికి మనకి మధ్య గోడలు కంచెలు కట్టామో ఆ కంచెలన్నిటిని తొలగించి, ఆ గోడలన్నిటిని తొలగించి ప్రజలకి మనకి మధ్య ఒక వారధిని ఏర్పాటు చేయాలని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. బ్రేక్ ఆల్ ద వాల్స్ దట్ యూ హ్యావ్ బిల్డ్ బ్రిడ్జెస్, ఫర్గివ్ పీపుల్ హూ హర్ట్ యూ. ఎవరైతే నిన్ను గాయపరిచి ఉన్నారో, ఎవరైతే నిన్ను అవమానించి ఉన్నారో, ఎవరైతే నిన్ను కష్టాలకి గురి చేసి ఉన్నారో వాళ్ళందరినీ కూడా సహృదయంతో క్షమించు. వారిని క్షమించడానికే దేవుడు నిన్ను నన్ను ఈ కాలంలో ప్రత్యేకంగా పిలుస్తున్నాడు. మనకి ప్రత్యేకమైన కృపను కూడా ఇస్తున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ముఖ్యంగా మన జీవితాన్ని పరిశీలించుకోవాల్సిన సమయం ఆసన్నమైనది. జెఫనియా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు ముఖ్యంగా 3 విషయాలను గురించి ఆలోచించమని మనకు తెలియజేస్తున్నాడు. అవేంటంటే, మొదటగా ఆయన అంటున్నాడు, దేవుణ్ణి వెతకండి. సీక్ ద లార్డ్, దేవుణ్ణి వెతకండి. రెండవదిగా సీక్ రైచియస్నెస్, నీతిని వెతకండి అని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. మూడవదిగా ఆయన ఆహ్వానము, మిమ్మల్ని మీరు వినమ్రత కలిగి తగ్గించుకోండి, వినయం కలిగి ఉండండి అని చెప్పి ఆయన ఆహ్వానిస్తున్నాడు. సీక్ ద లార్డ్, సీక్ రైచియస్నెస్, హంబుల్ యువర్ సెల్ఫ్. ఎందుకు ఒక ప్రవక్త ద్వారా దేవుడు ఈ సందేశాన్ని అందిస్తున్నాడంటే, ఆ ప్రవక్త కాలంలో జీవించిన ప్రజలు ఎలాంటి పాపాలకు లోనయ్యారో ప్రియులరా మనం ఇప్పుడు చూడబోతున్నాం. జెఫనియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే, ఇజ్రాయేలీ ప్రజలు విగ్రహారాధనకు పాల్పడ్డారు. బాలు దేవుణ్ణి తమ ఆరాధ్య దైవముగా, తమ రక్షకునిగా భావించి ఆయననే ఆరాధించడం, బలులు అర్పించడం మొదలుపెట్టారు. ఇది దేవుని దృష్టిలో విగ్రహారాధన, దేవుని దృష్టిలో ఏహ్యమైన కార్యం. అది దేవుడు సహించలేడు. ఆనాడు ఇజ్రాయేలీ ప్రజల వలె నేడు నీ జీవితంలో కూడా దేవుని కంటే ఎక్కువగా దేనికైనా ప్రాధాన్యతనిస్తున్నావా అని హృదయ పరిశీలన చేసుకో. మనుషులకి కానీ, వస్తువులకి కానీ, స్థలాలకి కానీ, ఆస్తిపాస్తులకి కానీ, మానవ సంబంధాలకి కానీ, నీకున్న ఉద్యోగము జాబ్ కానీ, నీకున్న బిజినెస్ కానీ, మరి ఏ ఇతరమైన అంశం మీద నీ దృష్టిని దేవుని కంటే ఎక్కువగా కోరుకుంటుందో అది నీకు ఒక విగ్రహారాధనగా మారుతూ ఉంది. పరిశీలించు. ఈ తపస్కాల ప్రారంభంలో నీ హృదయాన్ని పరిశీలించు. నీ జీవితంలో ఉన్న విగ్రహాలన్నింటినీ తొలగించు. దేవునికి అతి సన్నిహితంగా రావటానికి ప్రయత్నించు. ఈ విగ్రహాలు ఉన్నంతవరకు, మన జీవితంలో విగ్రహాలు ఉన్నంతవరకు దేవుని కృపకు, దేవుని కరుణకు మనం పాత్రులము కాము. దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని దీవెన, ఆయన ఇచ్చు జీవము
మనలో ఉండలేదు. ఆయన జీవజలము మనలో ప్రవహించలేదు. ఈ తపస్కాలము మనకు దీవెనగా, నీకు నీ కుటుంబానికి దీవెనగా, ఆశీర్వాదకరముగా మారాలంటే నీ జీవితంలో ఉన్న విగ్రహాలన్నిటిని కూడా తొలగించటానికి ప్రయత్నించు. ఆ ప్రయత్నము ఈ మొదటి వారంలోనే ప్రారంభం కావాలి. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన కంటి చూపు నువ్వు చేస్తున్న ప్రతి విషయం మీద ఉన్నది. ఆయన నిన్ను మర్చిపోలేదు. నువ్వు దేవుని ముందు ఉన్నావు కనుక నువ్వు దేవుడు నిన్ను చూస్తున్న దేవుని వైపు చూడు. నిన్ను వెతుకుతున్న దేవుని వైపు చూడు. నీకోసం వేచి ఉన్న దేవుని వైపు పరిగెత్తటం ప్రారంభించు. మరి కొద్ది క్షణాలలో ఒక చిన్న విరామం తీసుకొని ఇంకా ఏ విధంగా ఇజ్రాయేలు ప్రజలు దేవునికి దూరంగా వెళ్ళిపోయారో, ఎందుకు దేవుడు నన్ను వెతకండి అని చెప్పి, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, వినమ్రత కలిగి ఉండండి అని చెప్పి వారిని ఆహ్వానిస్తున్నాడో తెలుసుకుందాం.